హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేఎం వైబ్స్. ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 3, మష్రూమ్స్ని ఈ విధంగా కట్ చేసుకొని నీళ్ళలో నానబెట్టుకోవాలి కొంచెం సేపు. చూసారు కదా వాటర్ ఎలా అయ్యాయో. ఇలానే 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయల్ని 3 పచ్చిమిర్చిని అందులో వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అందులో వేసి వేయించుకోవాలి. ఒక 5 to 7 మినిట్స్ ఉడికిన తర్వాత అందులో ఒక 2 టీ స్పూన్స్ కారం వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత అందులో గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన శనగపప్పు 2 టీ స్పూన్లు, ధనియాలు 1 టీ స్పూను, లవంగాలు 4, దాల్చిన చెక్క 1 ఇంచు, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కూర దగ్గర పడిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్స్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేయాలి. డైరెక్ట్గా వేసుకుంటే ఉండలు అవుతాయి అనుకుంటే కొంచెం వాటర్లో కలుపుకొని పోసుకోండి. అందులో వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆగితే వేడి వేడి మష్రూమ్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.